హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్లాక్ స్వీడన్. సో నేనైతే ఈ వీడియోలో మీకు నా నెక్స్ట్ ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చాలామందికి ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో ఎలా వెళ్ళాలి, ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే తెలియదు అనమాట. సో నేను ఇక్కడ నా ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు కూడా ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా ట్రావెల్ చేస్తే మనకి చీప్ అండ్ బెస్ట్ ట్రావెల్ చేయగలం అనేది చెప్తా. సో నేను నెక్స్ట్ వీక్లో నార్వే వెళ్తున్నా. సో స్వీడన్ పక్కనే నార్వే ఉంటుంది. సో నేనున్న స్వీడన్, నేను నార్త్ స్వీడన్లో ఉంటా. సో ఈ స్వీడన్కి నార్వే చాలా దగ్గర. సో నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తాను అనమాట. సో ట్రైన్ అండ్ బస్. సో మొత్తం ఈ ట్రిప్ బడ్జెట్ వచ్చేసి నాకు 5,000 క్రోన్స్, స్వీడిష్ క్రోన్స్. 5,000 స్వీడిష్ క్రోన్స్ అంటే ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 50,000 రూపీస్. సో నేను 5,000 స్వీడిష్ క్రోన్స్లో అంటే ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ట్రిప్, ఇట్స్ అన్ యావరేజ్ ఎక్స్పెన్సివ్ అనొచ్చు. మరీ చీప్ అని చెప్పను, అలా అని చెప్పేసి చాలా కాస్ట్లీ ట్రిప్ అని కూడా చెప్పను. ఇట్స్ అ బడ్జెట్ ట్రిప్. 5,000లో నువ్వు నార్వేలో మంచి ప్లేసెస్ ట్రావెల్ చేయవచ్చు అనమాట. సో నేను వచ్చేసి ఒమియో నుంచి, అంటే నేనున్న ప్లేస్ స్వీడన్లో, అక్కడ నుంచి కిరునా అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో స్టే చేస్తా ఫస్ట్ ఒక నైట్. సో అదేంటంటే స్వీడన్ అనమాట, నార్త్ పార్ట్ ఆఫ్ స్వీడన్, ఆల్టిక్ సర్కిల్ పైన ఉంటుంది అది. సో అక్కడ ఉంటాం. అక్కడ ఆ ప్లేస్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, సో మిడ్ నైట్ సన్ ఉంటుంది అనమాట. సో ఏ ప్లేస్కి అయితే మనం ఆల్టిక్ సర్కిల్ కంటే పైకి వెళ్తామో, సో అక్కడ అర్ధరాత్రి కూడా మనకి సూర్యుడు కనిపిస్తుంటాడు ఎండాకాలంలో. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాను అనమాట. సో అక్కడ నుంచి నార్విక్ అనే ప్లేస్కి వెళ్తాను. సో అది నార్వేలో ఉంది. అక్కడ నుంచి లోఫోటెన్ ఐలాండ్స్ అనే ప్లేస్ ఉంటుంది. సో అవన్నీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో ఈచ్ ఐలాండ్లో కొన్ని రోజులు హైకింగ్ చేయొచ్చు, అలానే బీచెస్ ఉంటాయి. సో మౌంటైన్ టాప్ అండ్ బీచెస్ రెండు వేరియేషన్స్ అనమాట. సో నా టైం అయితే అక్కడ స్పెండ్ చేయాలనుకుంటున్నా. సో ఇట్స్ కంప్లీట్ 1 వీక్ ట్రిప్. సో 1 వీక్లో నేను నార్త్ స్వీడన్ అండ్ నార్వే కవర్ చేయబోతున్నా. సో ఎలా ప్లాన్ చేసుకున్నా? ఫస్ట్ రైల్వే టికెట్స్. ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఏ ప్లేస్కైనా మనం ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి, తర్వాత స్టే చూసుకోవాలి. సో నేను ఒమియో నుంచి నార్విక్కి ట్రైన్స్, ఆ నార్విక్ నుంచి నేను ఎక్కడైతే ప్లేసెస్ నార్వేలో తిరగాలనుకుంటున్నానో అవన్నీ కూడా లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే. సో నాకు చాలా చీప్గా వస్తుంది అనమాట. అందుకని సో నాకు కార్ డ్రైవింగ్ రాదు ఫస్ట్. సో కార్ డ్రైవింగ్ రాదు కాబట్టి సో నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అవ్వాలి. సో అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ చాలా తగ్గిస్తాయి అనమాట మనకి. అండ్ యూరోప్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది. సో లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం చాలా బెస్ట్ అనమాట. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడ స్టే చేయాలి? చీప్ అండ్ బెస్ట్ స్టే ఏం దొరుకుతుంది అంటే మనకి హాస్టల్స్ దొరుకుతాయి, డార్మెంటరీస్. ఓకే, ఫస్ట్ ఎక్కడికైనా మీరు వేరే కంట్రీస్కి వెళ్తుంటే అక్కడ డార్మెంటరీస్ చూసుకోండి. డార్మెంటరీస్ కూడా మంచి హోటల్ అకామిడేషన్ స్టే లాగే ఉంటాయి, మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ అక్కడ హాస్టల్స్ లేకపోతే అప్పుడు ఎయిర్బిఎన్బి అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం హోటల్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట, రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ కూడా మనకి చీప్గా బెస్ట్ ప్రైసెస్ దొరుకుతుంది. సో ఈ 2 మెథడ్స్ ఫాలో ఉంది. ఫస్ట్ చాలా చీప్ ఏంటంటే హాస్టల్స్, సెకండ్ చీప్ ఏంటంటే ఎయిర్బిఎన్బి. సో ఈ ఫస్ట్ హాస్టల్ ట్రై చేయండి. నేను సోలో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి నేనైతే హాస్టల్స్లో డార్మెంటరీస్లో స్టే చేయొచ్చు. సో నాకు డార్మెంటరీ డేకి వచ్చేసి 400 క్రోన్స్ 500 క్రోన్స్ మాత్రమే పడుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ బెస్ట్ చాయిస్ అనమాట. సో అక్కడిది అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతే. సో వెళ్ళటం, అక్కడ స్టే చేయటం, అక్కడ స్టే చేసిన దగ్గర నుంచి మనం స్టేలో మనకి వెళ్ళాల్సిన డెస్టినేషన్స్ నియర్ బై ఆర్ సెంటర్లో ఉండేటట్లు చూసుకోండి. సో మనం ఉన్న స్టే దగ్గర నుంచి అన్ని డైరెక్షన్స్కి మనం ఎక్కడికైతే ఆ ప్లేస్లో తిరగాలనుకుంటున్నామో అన్నిటికీ కామన్ డిస్టెన్స్ ఆర్ ఈక్వి డిస్టెన్స్లో ఉండేటట్లు చూసుకుంటే మనకి లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళేసి రావచ్చు అనమాట ఆ ప్లేస్కి. సో
ఇదనమాట. సో నేను ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ ట్రావెలింగ్ ఛార్జెస్, అకామిడేషన్, ఈ రెండు బాగా చూసుకుంటా. థర్డ్ వన్ వచ్చేసి ఫుడ్. సో ఎప్పుడు ఫుడ్కి ఫస్ట్ డే నేనైతే ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నా, ప్రెప్. సో వెళ్ళగానే తినడానికి సంథింగ్ నేను ఇక్కడ నా రూమ్లో నుంచి నేను బ్రెడ్ కొన్ని పెట్టుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. సో అక్కడ తినొచ్చు. ప్లస్ మనం ఎక్కడికైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్తుంటే అక్కడ లోకల్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. బెస్ట్ లోకల్ ఫుడ్ తినడానికి, ఆ లోకల్ టేస్ట్ తగ్గట్టు తినడానికి ట్రై చేయండి. సో అప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రియాలిటీ, ఆ యొక్క లోకల్ ఏరియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంటుంది. సో అండ్ చీప్ ప్రైస్లో కూడా దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి కూడా ఇండియా ఫుడ్ తిన్నాం అనుకో, ఇండియన్ రెస్టారెంట్ చాలామంది ఉన్నాం. నేను కూడా చేశాను అనమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకరోజు అక్కడ తింటా ఆ లోకల్ ఫుడ్, తర్వాత నెక్స్ట్ డే సాయంత్రానికి ఇండియన్ రెస్టారెంట్స్ ఏమున్నాయో ఎదుక్కుంటూ ఉంటాను అనమాట. సో అలా కాకుండా లోకల్ ఫుడ్ తింటాను ట్రై చేస్తే మనకి చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది. సో నేనైతే అదే చేయబోతున్నా ఈ నార్వేలో. ఫస్ట్ ఒక 1 డేకి ప్యాక్ చేసుకున్నా, అండ్ రిమైనింగ్ 4 డేస్కి లోకల్ అవైలబిలిటీ ఏదైతే ఉంటుందో అదే అనమాట. సో ఓవరాల్గా నాకు ట్రావెలింగ్కి 2000 క్రోన్స్ అని, అకామిడేషన్కి 2000 క్రోన్స్ అని, ప్లస్ ఫుడ్కి 1000 క్రోన్స్ అవుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఎక్స్పెన్సెస్, నువ్వు ఎంత లగ్జరియస్గా ఉండాలి అనే దాన్ని బట్టి నీకు సపరేట్ వెహికల్ మాట్లాడుకుంటావా, నీవు ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నావు దాన్ని బట్టి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. సో నా ట్రిప్ వచ్చేసి ఆల్మోస్ట్ 5000లో ఫినిష్ అవుతుంది. సో మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా నా ట్రిప్? నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఈ ట్రిప్ మంచిగా మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నా. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి. ఓకే, బాయ్, సీ యూ.